నర్సరావుపేట శాసనసభ సభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రవాడ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు చేయాలి అని, స్టార్ రేటింగ్ కలిగిన గృహోపకరణాలు వాడాలి అని కోరారు. సోలార్ ప్రతి ఒక్కరూ వినియోగించాలని, విద్యుత్ పొదుపు అనేది డబ్బు పొదుపుగా భావించాలని పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ డాక్టర్ పత్తిపాటి విజయకుమార్ ఆదేశాల ప్రకారం ఇంధన పొదుపు అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ముగింపు సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ రామ సుబ్బారావు మాట్లాడారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నెల 14వ తేదీ నుండి 20వ తేదీన వరకు కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యుత్ పొదుపులో భాగంగానే సోలార్ వాడాలని కోరుతున్నారు. ఈ ర్యాలీలో అసిస్టెంట్ ఇంజనీర్లు రాంబాబు, రాష్ట్ర విద్యుత్ జేఏసీ నాయకులు ఆర్ బంగారయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, బులియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిలవై విజయకుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. తయారు చేయాలంటే మనము బొగ్గు మండించి దాని ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తాము. ఈ బొగ్గును పండించడం వల్ల మనకు అనేక రకమైన వాయువులు వెలువడతాయి. దానివల్ల ఏంటంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ బొగ్గు భావితరాలకి మనం భూమిలో ఉన్న బొగ్గునంతా తొవ్వేస్తుంటే భావితరాలకి లేకుండా పోతుంది. కాబట్టి విద్యుత్తును పొదుపు చేయడం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అనవసరమైన వాటిని వాడకుండా ఉండడం, దాని తర్వాత స్టార్ రేటింగ్ ఉన్న ఉత్పత్తి ఉన్న వాటిని వాడడం, అదేవిధంగా మన ఎల్ఈడి బల్బుల్ని వాడడం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా ఈ విద్యుత్ పొదుపు గురించి ఎల్ఈడి బల్బులు ప్రతి ఇంటికి 2 ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఇళ్లల్లో కరెంట్ అనేది దుబారా జరుగుతుంది. ఎక్కువ అవసరం లేని చోట లైట్లు వేసుకోవటం, అవసరం లేని చోట ఫ్యాన్లు వేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా నివారించడానికి, కరెంట్ని పొదుపు చేసుకోవడానికి మనమందరం కూడా రాబోయే కాలంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన చోట్ల లైట్లు వేయటం, ఫ్యాన్లు వేయటం ఆపుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఫ్రిడ్జ్లు కానీ టీవీలు ఎన్ని వాడుతున్నప్పుడు స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు వాడాల్సి కంపెనీ నుంచి వాడాలి. అదేవిధంగా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆమోదం పొందిన మరి వాళ్ళు ఏ కార్యక్రమం అంటే గ్రీన్ ఎనర్జీ, తప్పనిసరిగా సోలార్ ఎనర్జీ వాడాలి. ఎక్కువ ఇంటి మీద అందరూ కూడా సోలార్ ఎనర్జీని వాడుకోవాలి. సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ పెట్టుకుంటే మనకి కరెంటు మరి బిల్లింగ్ కూడా తగ్గుద్ది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనం ఒకటే రేపు రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వీటిని కూడా ఆపుతారు. వీటంటే ఆపటం వల్ల మరి గ్యాస్ ద్వారా నడిచే యంత్రాలను వాడతారు, ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే వాహనాలు వాడతారు. కాబట్టి మనం అందరం కూడా ఇంధనాలను పొదుపు చేసుకోవాలి. అదేవిధంగా ఇవాళ సోలార్ ఎనర్జీ పెట్టుకుంటే కనుక గవర్నమెంట్ 75,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.